రోజు నర్సీపట్నం క్షేత్రస్థాయిలో ఏదైతే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఏదైతే గత ప్రభుత్వం 2022 డిసెంబర్లో శంకుస్థాపన చేశారో అది ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి అనకాపల్లి జిల్లాలో పర్యటన భాగంగా నర్సీపట్నం ఎంచుకోవడం జరిగింది. ఉదయమే ఆ మెడికల్ కాలేజ్ మొత్తం 3 ఫ్లోర్లు పైకెక్కి ప్రతిదీ పరిశీలించాం. ఒక అద్భుతమైన ఈ ప్రాంతం డెవలప్ అవ్వాల్సిన ఈ ప్రాంతాన్ని ఇలా వెనకబడి చేస్తున్నారంటే మన ప్రభుత్వాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఆ మెడికల్ కాలేజ్ నిజంగా నిర్మించినట్లయితే ఈ ప్రాంతం దశ దిశ రూపురేఖలు మారిపోతుంది. మరి అలాంటిది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది నేను స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, వస్తాయి పోతూ ఉంటాయి, కానీ అభివృద్ధి మాత్రం ఎప్పుడూ ఆగకూడదు, అది నిరంతర ప్రక్రియ. మరి దీన్ని ఆపటం ఆంతర్యం ఏంటనేది నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనం చేతనైతే ప్రజలకు మంచి చేయాలి. ఈరోజు ఆ మెడికల్ కాలేజు ఆపటం వల్ల ఈ ప్రాంతంలో వచ్చిన నష్టాలు చెప్తాను. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇటువంటి హాస్పిటల్ లేదు. ఏదైతే అనకాపల్లిలో హెడ్ క్వార్టర్లో ఉందో వనపర్తి ఆసుపత్రి, అది పూర్తి ఫెసిలిటీ అక్కడ లేదు. ఏమైనా వస్తే రికమెండేషన్ వైజాగ్ కేజీ రిఫర్ చేస్తున్నారు. ఇది అభివృద్ధిని అడుగుతున్నాను. ఈరోజు నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే దగ్గర 95-100 కిలోమీటర్ల దూరంలో కేజీహెచ్కి వెళ్ళి ప్రాణం ఉంటుందని అడుగుతున్నాను. అంటే మీకు ప్రజలుగా చూస్తున్నారా లేకపోతే ఓటర్లుగా చూస్తున్నారా, ఏ రకంగా చూస్తున్నారని నేను కుటుంబం ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళ ప్రాణం ఉంటుందని అడుగుతున్నాను. ముఖ్యంగా నేను యువ నాయకుడిని లొకేషన్ ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి తేలేము. మరి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా రాజకీయాలు వ్యవహరిస్తున్నారంటే నిజంగా రాజకీయ వ్యవస్థమనే సిగ్గు చేయడం మనం చేస్తాం. ప్రజలు ఈరోజు సామాన్య ప్రజలు పేద బడుగు పని కోరుకునేది కూడు గూడు విద్య ఆరోగ్య ఉపాధి ఐదే కోరుకుంటున్నారు. అంతమించి వాళ్ళు ఏం కోరుకుంటలేదు. ఈ 5 కూడా ఎవరైనా దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇది ఏం చేయాలి అంటే ఈ ప్రజల్ని భగవంతుడే కాపాడాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, తక్షణం ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రారంభించాలి. ఎందుకంటే అక్కడ స్టీల్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ఏం పాడవలేదు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్టార్ట్ చేయని చెప్పి తెలిసి డిమాండ్ చేస్తాను. మరి ఆ మెడికల్ కాలేజ్ రావటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి, వ్యాపారాలు డెవలప్ అవుతాయి, ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని మాకు ఇది గత ప్రభుత్వం చేశారు, క్రెడిట్ వాళ్ళకి వస్తుంది, మాకు రాదు. క్రెడిట్ ఒకటి రావడానికి ప్రజలు ఓటేసింది పాలించమని చెప్పే తప్ప మీరేమీ ప్రజలకి ఎప్పుడూ మొగుళ్ళు కామలా చేస్తారు. మీరు ప్రజాసేవకులు, అది మర్చిపోయి మీరు ఏదో మేము విఐపీలు అని చెప్పి భావిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే మీరు ప్రజల సేవకు వచ్చారు, ఇంకోటికి మాత్రం కాదు. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ప్రతి మీటింగ్లోని 3వ బెడ్రూమ్ కనమని 30,000 ఇస్తానని, 4వ బెడ్రూమ్ కనమని 40,000 ఇస్తానని చెప్పి చెప్తున్నారు. ఈరోజు నేను తప్పుపట్టలేదు, కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఎందుకంటే ముందు జనాభా తగ్గిపోతుంది, జనాభా పెంచాలని ఒక సంకల్పం చెప్పారు. కానీ అది మిస్ఫైర్ అయ్యి ఈవేళ అపహాసంగా ఆయన మీదే ట్రోలింగ్ నడుస్తుంది. ఎందుకంటే 3వ బెడ్ 30,000 ఇస్తానన్న 30,000 డైపర్లకు కాదు కదా, దేనికి సరిపోదు. కనీసం డెలివరీ ఖర్చు కూడా మనం చేస్తున్నాం. నేను కోరేది ఒకటే, 30,000 కాదు, మీరు వాళ్ళకి ప్రయోజనంగా మీరు చేయాలి తప్ప నేను 30,000 ఇస్తాను 40,000 ఇస్తాను మంచి పద్ధతి కాదు. మీకు నిజంగా ఇది మీకు కోరుకుంటున్నారంటే మీరు ఏం చేయాలంటే రేపు మహానాడులో ఒక తీర్మానం చేయండి. ఎవరైతే 3 బిడ్డలకు అంటారో 4 బిడ్డలకు అంటారో వాళ్ళకే టికెట్లు ఇస్తాం చెప్పండి. ఏది ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, బోల్డెన్ పదవులు ఉన్నాయి. సో మీరు ఒక తీర్మానం పెట్టండి, 3 పిల్లల కన్నా వాళ్ళకే నేను టికెట్లు ఇస్తాను ఎవరైనా చెప్పండి, అప్పుడు కంటారు. ఎందుకంటే ఒక్కో పదవి కోసం 10 మంది 20 మంది పోటీ పడుతుంటారు. సో వాళ్ళకున్న అర్హత ఏంటి, 3 4 అయితే ఆటోమేటిక్ ఇచ్చేసేయండి, 3 అయితే పోటీ పడతారు, సెలెక్ట్ చేసేవ్వండి. అంటే ఇది ఒక విజనరీగా రావాల్సిందంటే
మార్పు మొదలవుతుంది. అంతేకాని నేను 30,000 ఇస్తాను 40,000 ఇస్తానని అది అపహాసం తప్ప ప్రజలు నవ్వుకుంటున్నారు. దయచేసి నిజంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే రేపు మహానాడు తీర్మానం చేసి నేను రేపు భవిష్యత్తులో టికెట్లు 3 పిల్లలు 4 పిల్లలకి టికెట్లు ఇస్తాను తప్ప మిగతా వాళ్ళకి ఎవరని చెప్పగలని అడుగుతున్నాను. ముందు మనం ఆచరించి అప్పుడు ప్రజల మీద రుద్దితే ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాని ఏదో రాజకీయంగా మనం పబ్బం కట్టుకుందంటే మాత్రం ప్రజలు హర్షించరు, అసహ్యంగా మనం చేస్తారు. దయచేసి ఈ మైండ్ సెట్ని ముందు మనం ఇంప్లిమెంట్ చేస్తే రానున్న రోజుల్లో మిగతా పార్టీలు కూడా ఆచరిస్తారు. అంతేకాని మన పార్టీకి ఆశ లేనప్పుడు మిగతా వాళ్ళని మనం తిట్టడం తప్పు. ఇది సభకు అమలు చేస్తాను. అలా కూడా మధ్య నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ముందు ఎన్టీఆర్ వారసుడు ఎవరు అనేది ఓ ప్రశ్న ఇటీవల కాలంలో జనాలు చర్చ నడుస్తుంది. అది జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ అని. ఎప్పుడైనా సరే కొడుకు బిడ్డ వారసుడు అవుతారు తప్ప కూతురు బిడ్డ కాదని చెప్పి మనవి చేస్తున్నాను. మరి ఈరోజు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావాలన్నా ముందుకు వెళ్ళాలన్నా అది ఒక జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. ఈరోజు నేను లోకేష్ని నేను విమర్శించడం కాదు, కానీ క్యాలిబర్ ఈవేళ జనాకర్షణ ప్రజాకర్షణ ఉన్న నాయకుడు ఉన్న లీడర్ అది ఒక ఎన్టీఆర్. ఎందుకంటే ఇటీవల మనం చూసాం బెంగళూరు పర్యటన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దారి పొడిన జనాలు పక్క రాష్ట్రంలో కంట్రోల్ చేయలేరు, పోలీస్ స్టేట్లు ఎత్తేసారు ఆ పబ్లిక్ని కంట్రోల్ చేయలేక. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారం రావాలన్నా చెయ్యాలన్నా ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. అంత దయచేసి నేను రాజకీయాల్లో మాట్లాడట్లేదు, ప్రజల కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఆశయాలు నిలబెట్టడం కోసం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నారు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్తోనే మనం చూసాం తమిళనాడులో ఏదైతే విజయ్ గారు పార్టీ పెట్టి ప్రపంచం సృష్టించారో నిజమైన లీడర్ ఎప్పుడు ఒకడే వస్తాడు. అంతేగాని ఇలా కలుపుకొని ఇంకొకరు తుమ్మితే ఊడిపోయి మనం చేస్తున్న అభివృద్ధి చేయలేం. ఇది వేళ మనం చూసాం. ప్రభుత్వం కూడా కొన్ని పార్టీలేమో నేను ఊడకం చేస్తానంటున్నాయి. అసలు సిద్ధాంతం లేకుండా ఎవరైనా పార్టీ పెట్టారంటే అధికారం కోసం పెడతారు తప్ప మేము ఊడకం కోసం పార్టీ పెట్టరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదండి, పక్కన అవసరం లేదు కదా. లేదండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈవేళ కూటమి ప్రభుత్వం పైన జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇవాళ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అవినీతి తారాస్థాయి జరిగిపోయింది. గత ప్రభుత్వంలో నేను లేదు అని చెప్పట్లేదు, ఉంది. 10 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు అయింది. గత ప్రభుత్వంలో అధికారులు భయపడ్డారు, ఇవాళ అధికారులు బరితెగించారు. ఇది నాడు నేడు పాలన. దాన్ని ఒకటే కోరుతున్నాను, దయచేసి మన మైండ్ సెట్ మారండి. మీరు మారితేనే ముందుకెళ్తాం తప్ప ఏదో మనం చేస్తాం, ఏదో లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతారు ఈ ప్రచారం ఆడపడకపోతాయి తప్ప అభివృద్ధి చేయండి. నిజంగా మీకు చిచ్చుద్దుంటే నేను ఈవేళ పరిగణించిన ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేయాలని అడుగుతున్నాను. మిస్టర్ లోకేష్, నువ్వు ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి, నీకు దమ్ముంది అడుగుతున్నాను. ఇవి లేకుండా ఈవేళ భూములు కార్చౌక్ అప్పచెప్పి రాష్ట్రాన్ని దివాళా తీసుకెళ్ళిపోతున్నారు. దయచేసి లోకేష్ని శ్రద్ధ వహించి నువ్వు మహానాడు లోపల నర్సీపట్నం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పి సీఎంతో చెప్పగలవని చెప్పి డైరెక్ట్గా లోకేష్ సవరిస్తున్నాను. చెప్పలేనప్పుడు నువ్వు సీఎం కాదు కదా, మంత్రి కూడా అన్నానని మనం చేస్తాను. జై హింద్. నా ఉదయపూర్ నమస్కారాలు. ఈరోజు నర్సీపట్నం క్షేత్రస్థాయిలో ఏదైతే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఏదైతే గత ప్రభుత్వం 2022 డిసెంబర్లో శంకుస్థాపన చేశారో అది ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి అనకాపల్లి జిల్లాలో పర్యటన భాగంగా నర్సీపట్నం ఎంచుకోవడం జరిగింది. ఉదయమే ఆ మెడికల్ కాలేజ్ మొత్తం 3 ఫ్లోర్లు పైకెక్కి ప్రతిదీ పరిశీలించాం. ఒక అద్భుతమైన ఈ ప్రాంతం డెవలప్ అవ్వాల్సిన ఈ ప్రాంతాన్ని